నమస్తే నాగేశ్వర్ గారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారిని భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. సువేందు అధికారిని ఎంపిక చేయడంలో భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంటి సార్? అసలు సువేందు అధికారికి కలిసి వచ్చిన అంశాలేంటి? అంటే వాస్తవంగా సువేందు అధికారి ద ఫ్రంట్ రన్నర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. దిలీప్ ఘోష్, శ్రామిక్ భట్టాచార్య, మీకు ఒక ఉమెన్ లీడర్, వీళ్ళందరూ పేర్లు వినిపించినా కూడా రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ సువేందు అధికారి వాజ్ నెంబర్ 1 చాయిస్ గానే ఉండే, లీడ్ లో ఉన్నాడు. దీనికి మొదటి కారణం ఏంటి అంటే హైకమాండ్ ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది అనే మెసేజ్ వెళ్ళడం బీజేపీకి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో మొదటి నుంచి కూడా తృణమూల్ కాంగ్రెస్ ప్రచారం ఏంటి అంటే ఇది బీజేపీ ఇక్కడ నాయకులు డమ్మీలు, గుజరాతీలు డిసైడ్ చేస్తారు, బయటి వారే డిసైడ్ చేస్తారు. సో మనను బయటి వారి పాలనలోకి బెంగాల్ వెళ్ళిపోతుంది, బెంగాలీల పాలనలోనే బెంగాల్ ఉండాలి అన్నది ఎన్నికల నినాదం తృణమూల్ కాంగ్రెస్ది. సో రేపు క్షేత్రస్థాయిలో బలం లేని హైకమాండ్ లాయలిస్ట్ ను తీసుకొచ్చి పెట్టారనుకోండి, రాజస్థాన్లో వసుంధరా సింధియాను పక్కకు పెట్టినట్లు, మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ పక్కకు పెట్టినట్లు ఇక్కడ చేస్తే ఏమవుతుంది అంటే చూడండి, మేము చెప్పిన ప్రచారం నిజం, వాళ్ళు డమ్మీని పెట్టుకొని పప్పెట్టు పెట్టుకొని పాలిస్తున్నారు ఢిల్లీ వాళ్ళు అనేటువంటి బెంగాలీ ఐడెంటిటీ అనేది బీజేపీని భవిష్యత్తులో నష్టం చేస్తుంది. అందువల్ల సువేందు అధికారిని పెట్టడం ద్వారా గ్రాస్ రూట్స్ బెంగాలీ నాయకుడు, అంటే బెంగాల్ రాజకీయాల్లో బీజేపీలో చేరక ముందు నుంచి బలమైనటువంటి రాజకీయ నాయకుడు బెంగాల్లో. సో అందువల్ల బెంగాలీ రాజకీయాలలో చాలా కాలం నుంచి ఉండి తృణమూల్ కాంగ్రెస్ నేతగా, అప్పుడు బీజేపీ నేతగా సన్ ఆఫ్ ద సాయిల్ అంటే భూమిపుత్రుడు అంటారే, సో ఆ రకంగా బెంగాలీ సెంటిమెంట్ గౌరవించడం అనేది మొదటిది. రెండవది, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీలో చేరాలనుకునేటువంటి ఇతర పార్టీల ప్రముఖులకు ఒక సంకేతం, భారతీయ జనతా పార్టీ అనేది ఇతరులకు కూడా అవకాశం ఇస్తుంది, ఏ స్థాయిలోనైనా పదవులు ఇస్తుంది అనే ఒక మెసేజ్ పెట్టడం. ఇప్పుడు ఈయన 3rd బీజేపీ చీఫ్ మినిస్టర్ డిఫెక్ట్ అయ్యి, అంటే ఇతర పార్టీల నుంచి వచ్చి బీజేపీలో ముఖ్యమంత్రి కాగలిగిన 3rd లీడర్. అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ, అలాగే కర్ణాటకకు ముఖ్యమంత్రిగా చేసిన బసవరాజ బొమ్మాయి జనతాదళ్ నుంచి వచ్చారు, హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ నుంచి వచ్చారు, సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చారు. సో అందువల్ల మీకు దేశవ్యాప్తంగా కూడా ఇతర పార్టీల నుంచి, ఇప్పుడు తెలంగాణలో కూడా బలమైన నాయకులు ఇతర పార్టీల నుంచి లాగాలి అని చూస్తున్నారు. వాళ్ళకు ఒక మెసేజ్, మీరు బీజేపీలో చేరితే మీకు రాజకీయంగా గ్రోత్ ఉంటుంది, బీజేపీ అవుట్ సైడరు ఇన్సైడరు అనేది చూడదు, ఒక్కసారి పార్టీలో చేరితే పార్టీ విజయానికి కంట్రిబ్యూట్ చేస్తే పార్టీ దాన్ని రివార్డ్ చేస్తుంది అని ఒక సంకేతాన్ని ఆపరేషన్ ఆకర్షకులకు పంపడం, ఇది సెకండ్ ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే మీరు బెంగాలీ రాజకీయాలను గమనిస్తే బెంగాల్లో మీకు భద్రలోక్ అంటారు, అంటే అప్పర్ కాస్ట్, ముఖ్యంగా బ్రాహ్మణ్ కాయస్థా లీడర్సే బెంగాల్ నాయకత్వాన్ని కలిగి ఉంటారు. మీకు జ్యోతి బసు నుంచి మమతా బెనర్జీ వరకు ఈ అంటే కమ్యూనిస్టుల పాలన నుంచి మీకు తృణమూల్ పాలన వరకు కూడా భద్రలోక్ అంటే బెంగాలీ అప్పర్ కాస్ట్ అప్పర్ క్లాస్ నేపథ్యం నుంచి వచ్చిన వారు, ప్రధానంగా అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే లీడర్షిప్ ఉంటారు. సో మిగతా కమ్యూనిటీస్, ఇప్పుడు రాజవంశీసు, మత్వాసు, నామసూత్రాసు, మీకు మహిషాసు, ఇలా రకరకాల అగ్రేరియన్ కాస్ట్ ఉన్నాయి, ఓబీసీ కాస్ట్ ఉన్నాయి, షెడ్యూల్ కాస్ట్ ఉన్నాయి, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నాయి. వీరికి సరైనటువంటి పొలిటికల్ రికగ్నిషన్ బెంగాల్ రాజకీయాల్లో లేదు. అంటే ఆ రోజుల్లోనైతే పెద్ద ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన జ్యోతి బసు, ఆయన కులం మీదని ఎవరు పట్టించుకోలేదు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ వామపక్ష వ్యతిరేక పోరాటం నుంచి వచ్చారు కనుక ఆమెను ఎవరు పట్టించుకోలేదు. కానీ రాజ్యం కాలం మారుతోంది, భద్రలోక్ డామినేషన్ వ్యతిరేకంగా వాస్తవంగా బీజేపీ ఈ సబల్టన్ కాస్ట్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కాస్ట్లను పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసింది. మీకు ఉదాహరణకు నార్త్ బెంగాల్ తీసుకుంటే మీకు ఎస్టీ సీట్లు, బెంగాల్లో ఉన్న మొత్తం
మొత్తం ఎస్టీ సీట్లు బీజేపీ గెలిచింది. బెంగాల్లో ఉన్న ఎస్సీ సీట్లో అత్యధికం బీజేపీ గెలిచింది. మీకు మత్వా రాజవంశీ బెల్ట్ అయితే కంప్లీట్ గా బీజేపీ స్వీప్ అయింది. అంటే క్లియర్ గా మీకు లెఫ్ట్ పార్టీస్, తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వంలో అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ సెక్షన్స్ ఉంటే సబల్టన్ సెక్షన్స్ అంటారు. అంటే సామాజికంగా, ఆర్థికంగా అర్బన్ ఏరియాస్ లో కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్న సెక్షన్స్ ను బీజేపీ సమర్థవంతంగా మొబిలైజ్ చేసింది. అంటే వాళ్ళలో ఉన్న పొలిటికల్ డిస్కంటెంట్ ను ఎక్స్ప్లాయిట్ చేసి అది రాజకీయంగా బెనిఫిట్ కాగలిగింది. దానికి రికగ్నిషన్ గా గ్రామీణ బెంగాల్ నుంచి, అగ్రికల్చరల్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన మీకు శువేందు అధికారిని చేశారు. అంటే వారి సోషల్ ఇంజనీరింగ్ కు సూటబుల్ రిప్రజెంటేటివ్ గా వచ్చారు. మీకు శ్రామిక్ భట్టాచార్య లాంటి నాయకుల్ని పెట్టుకుని భద్రలో ఓటర్లను కూడా ఆకర్షించింది బీజేపీ. కానీ మళ్ళీ అలాంటి నాయకుల్ని మళ్ళీ పెట్టారనుకోండి, ప్రజల్లో ఏం మెసేజ్ వస్తుంది? ఓట్ల కొరకు, సీట్ల కొరకు మా కమ్యూనిటీస్ మద్దతు కావాలి, మళ్ళీ అధికారం వచ్చేటప్పుడు మళ్ళీ భద్రలోకులకే ఇస్తారా అనే భావన వస్తుంది. సో ఆ భావన రాకుండా ఉండేందుకు జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఒక గ్రామీణ సబల్టన్ అగ్రేరియన్ కమ్యూనిటీస్ తీసుకున్నప్పుడు ఈయన కాస్ట్ కూడా మైషా అంటారు. ఇది నియర్లీ 10% ఉంటారు బెంగాల్లో. సో అదొక ఫోర్త్ ఆస్పెక్ట్. అంటే ఒక బలమైన కమ్యూనిటీ నుంచి, అంటే ఓవరాల్ గా సబల్టన్ కాస్ట్లకు మెసేజ్ పెట్టడం, భద్రలోక్ అనే భావన నుంచి బయటపడడం, బెంగాల్ రాజకీయాల్ని భద్రలోక్ రాజకీయాల నుంచి విముక్తి చేశామనేటువంటి ఒక డైమెన్షన్ అయితే, సోషల్ ఇంజనీరింగ్ లో మరో డైమెన్షన్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ. సో బీజేపీ ఎక్కడ రాజకీయం చేసినా ఆ ప్రాంతంలో ఉన్న బలమైన సామాజిక వర్గం ఏది అని గుర్తిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో బీసీలు మెజారిటీ కనుక బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్నాం. ఆంధ్రలో మీకు స్టార్టింగ్ అంతా కాపు నాయకులను, పార్టీ నాయకులను చేశారు. అందువల్ల ఒక బలమైన కమ్యూనిటీ. అయితే అలా చేయాలన్న రూల్ ఏమీ లేదు. ఇప్పుడు బీహార్లో నుంచి నితిన్ నవీన్ కాయస్థ ఆయన తీసుకెళ్లి బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చేయలేదా? కానీ బట్ అది బీజేపీ అవసరమైన చోట ఒక బలమైన కమ్యూనిటీస్ ను తన వైపు తిప్పుకోవటానికి వేసే రాజకీయ వ్యూహాల్లో భాగం మీకు ఒక మైషా కమ్యూనిటీకి చెందినటువంటి ఇతను తీసుకొచ్చారు. మైషా కమ్యూనిటీ 10% ఉంటారు బెంగాల్లో. దాని ద్వారా రాజవంశీలకు, మతువాలకు, నామసూత్రాస్ కు, ఇలా అనగారిన కులాలకు, అగ్రేరియన్ కాస్ట్లకు ఒక మెసేజ్ పెట్టారు. తృణమూల్ కాంగ్రెస్ లాగా కాదు, మేము మీకు రాజకీయ సాధికారికత ఇస్తామని. ఐదవది ఏంటి అంటే హిందుత్వ కన్సాలిడేషన్. సో శువేందు అధికారి బయట నుంచి వచ్చిన వాడైనా ఆర్ఎస్ఎస్ లాంగ్వేజ్ ను ఆర్ఎస్ఎస్ వాళ్ళకనే ఎక్కువ మాట్లాడతాడు. ఇప్పుడు మీకు అస్సాంలో హేమంత్ బిశ్వా శర్మ ఇందుకు ఉదాహరణ. సో మీకు హేమంత్ బిశ్వా శర్మ మీకు హిందుత్వ ఐకాన్ గా మారిపోయాడు. ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చాడు. ఇప్పుడు శువేందు అధికారి కూడా బహిరంగంగానే ఆర్ఎస్ఎస్ నాయకులను, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నాయకులు మించి హిందుత్వ భాష మాట్లాడాడు. నేను హిందువుల కొరకే పనిచేస్తాను, ఏం చేస్తానో చెప్పుకోపోండి అన్నాడు. సేమ్ హేమంత్ బిశ్వా శర్మ లాగా. నాకు హిందువులే ఓటేశారు, ముస్లింలు ఎవరు ఓటేయలే. నాకు భవానీపూర్లో కూడా ముస్లింలకు ఎవరు ఓటేయలే. బెంగాల్లో మాకు ముస్లింలు ఓటేయలేదు. ఇది హిందూ హృదయ సామ్రాట్ గా తనకు తాను ప్రజెంట్ చేసుకున్నాడు. సో ఆ హిందుత్వ ఎంబ్రేస్ కూడా శువేందు అధికారికి ఉపయోగపడింది. అంటే బయట నుంచి వచ్చిన వాడు ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్ పరివారంలో పూర్తిగా మిక్స్ కాగలిగాడు. మిక్స్ కాలేనప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు మన దగ్గర కూడా చూడండి, తెలంగాణలో ఈటల రాజేందర్, బండి సంజయ్ అనే చర్చ వచ్చినప్పుడు ఇదే వస్తుంది. సో అందువల్ల ఐదవది ఏంటంటే హిందుత్వ డైమెన్షన్. ఆరవది ఏంటి అంటే బీజేపీకి ఆర్గనైజేషనల్ నెట్వర్క్ లేదు. మీకు బెంగాల్లో ఇప్పటికీ కూడా తృణమూల్ కాంగ్రెస్ తో పోటీ పడగలిగిన సంస్థాగత నిర్మాణం లేదు. సో ఆ బలహీనతను అధిగమించడానికి శువేందు అధికారి ప్యాకేజ్ లాగా వచ్చాడు. తానే కాకుండా తన ఫాలోవర్స్, ఎందుకంటే ఆయన తృణమూల్ కాంగ్రెస్ లో నెంబర్ 2గా వ్యవహరించాడు. మమతా బెనర్జీ తర్వాత ఆ స్థానంలో ఉన్నాడు. అభిషేక్ బెనర్జీ మేనల్లుడు రావడంతో దూరం అవడం మొదలయ్యాడు. సో మేనల్లుడి ప్రభావాన్ని నిరసిస్తూ తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు. సో అంతకు ముందు మేనల్లుడు రాకముందు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని చూస్తుంటే శువేందు అధికారి ఆల్మోస్ట్ గవర్నమెంట్ లో నెంబర్ 2, పార్టీలో నెంబర్ 2. సో దానివల్ల ఏమైందంటే బీజేపీకి రెడీమేడ్ ఇల్లరి కాళ్ళు లాగా మీకు కంప్లీట్లీ డెవలప్డ్ పర్సన్, ఒక ఆర్గనైజేషనల్ నెట్వర్క్ ఉన్న నాయకుడు వచ్చాడు.
ఏడవది పొలిటికల్ లెజిటిమసీ. ఏంటి ఆ పొలిటికల్ లెజిటిమసీ అంటే మమతా బెనర్జీని ఓడించాడు. అది కూడా మామూలు విషయం కాదు, 2 సార్లు ఓడించాడు. 2021లో నందిగ్రామ్లో ఓడించాడు, 2026లో భవానీపూర్లో ఓడించాడు. సో మమతా బెనర్జీ లాంటి అత్యంత శక్తివంతమైన నాయకురాల్ని, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రిని మీరు ఓడించాడు 2 సార్లు అంటే అది ఎక్కడ లేని రాజకీయ లెజిటిమసీని తెస్తుంది. అందుకే చూడండి, అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని కావాలనుకున్నప్పుడు వెళ్ళి వారణాసిలో మోడీతో పోటీ చేశాడు. ముఖ్యమంత్రి కావాలనుకున్న ఈటల రాజేందర్ వచ్చి గజ్వేల్లో కేసీఆర్తో పోటీ చేశాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదలుచుకున్నారు కనుక కామారెడ్డిలో పోయి కేసీఆర్తో పోటీ చేశాడు. సో సహజంగా రాజకీయాల్లో ఈ పని చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఆ పొలిటికల్ లెజిటిమసీ కొరకు. సో అందువల్ల మా శువేందు అధికారి ఆ రిస్క్ తీసుకొని మమతా బెనర్జీని ఓడించడం ద్వారా బీజేపీకి ఒక రాజకీయ వ్యూహాన్ని సక్సెస్ ఇచ్చాడు. బీజేపీ రాజకీయ వ్యూహం ఏంటంటే పార్టీ అధినేత్రినే టార్గెట్ చేసి ఆమెను 2021లో నందిగ్రామ్కు, 2026లో భవానీపూర్లో ఆమెను గనక బ్లాక్ చేస్తే ఆమె బెంగాల్ అంతటా తిరిగి ప్రచారం చేయడంలో దెబ్బతింటది. సో దాన్ని సక్సెస్ఫుల్ గా బీజేపీ ఎంప్లాయ్ చేసింది. అందుకు శువేందు అధికారి ఉపయోగపడ్డాడు. అది 7th ఫ్యాక్టర్. 8th ఫ్యాక్టర్ ఏంటంటే మీకు ఇన్నర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద బీజేపీ. సో తృణమూల్ కాంగ్రెస్, మీకు మమతా బెనర్జీ వ్యూహాలు తెలుసు, తృణమూల్ కాంగ్రెస్ బలాలు తెలుసు, బలహీనతలు తెలుసు. సో అందువల్ల మీకు అది యుద్ధ భూమిలో అది చాలా కీలకం. రావణుని ఓడించడంలో విభీషణుడు ఉపయోగపడినట్టు. సో బీజేపీకి అడ్వాంటేజ్ ఏంటంటే మమతా బెనర్జీ యొక్క సర్వ లోపాలు తెలుసు. మమతా బెనర్జీకి ఎక్కడ స్ట్రెంగ్త్ ఉన్నాయి, ఎక్కడ వీక్నెసెస్ ఉన్నాయి, అందువల్ల యుద్ధతంత్రంలో అది చాలా కీలకం కదా. సో ఆ రకంగా శువేందు అధికారి ఇన్నర్ ఫంక్షనింగ్ ఆఫ్ ది బీజేపీ అంటే ఇన్నర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద తృణమూల్ కాంగ్రెస్. 9వది ఏంటంటే దాదాగిరి. అంటే మీకు బెంగాల్ రాజకీయాల్లో స్ట్రీట్ ఫైటింగ్ కెపబిలిటీ చాలా కీలకం. మీకు మమతా బెనర్జీ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ అంతా కూడా స్ట్రీట్ ఫైట్. మీరు చూడండి, ఇప్పటికి కూడా గ్రామ స్థాయి వరకు ఆ దాదా నెట్వర్క్ ఉంటుంది. సో మజిల్ మెన్ అనేది కేవలం మైండ్ తో పనిచేస్తే సరిపోదు, అక్కడ మజిల్ కావాలి. ఆ మజిల్ పవర్ కూడా శువేందు అధికారి వాళ్ళ కుటుంబం మిడ్నాపూర్ బెల్ట్ లో మీకు వాళ్ళ కాస్ట్ మహిషా కమ్యూనిటీ, మిడ్నాపూర్ సౌత్ బెంగాల్ ఈ ప్రాంతం అంతటా కాస్ట్ చాలా స్ప్రెడ్ అయి ఉంటుంది. సో మీకు ఈ మహిషా కాస్ట్ పైగా ఆయన ఆ ఏరియాలో తన కాన్స్టిట్యున్సీ ఒక ప్రాంతంలో పెద్ద దాదాగిరి నెట్వర్క్, ఎందుకంటే ఆయన కూడా తృణమూల్ కాంగ్రెస్ ప్రొడక్టే కనుక ఓ దాదాగిరి నెట్వర్క్ ను ఒక ప్రధానమైనటువంటి డైమెన్షన్ గా ముందుకొస్తాడు. సో అందువల్ల 10వది ఏంటంటే సో బీజేపీకి జాతీయ నాయకత్వాన్ని విశ్వాసాన్ని కూడా పొందగలిగాడు. మీకు మోడీ అమిత్ షాల విశ్వాసాన్ని కూడా పొందగలిగాడు బయట నుంచి వచ్చినా కూడా. సో ఈ 10 ఫ్యాక్టర్స్ అంటే మిగతా అన్ని కలిసి వచ్చి జాతీయ నాయకత్వానికి అనుమానం ఉందనుకో, ఈయన వెళ్ళిపోతాడేమో, బయటికి పోతాడేమో, పార్టీకి ద్రోహం చేస్తాడేమో అంటే పార్టీ నమ్మదు. ఆ అవకాశం కూడా బెంగాల్ ఇప్పుడు లేదు, 200కు పైగా సీట్లు ఉన్నాయి. శువేందు అధికారికి ఏంటంటే ఆయన తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు లెఫ్ట్ ఆయనకు ప్రధాన ప్రత్యర్థి, ఇప్పుడు తృణమూల్ ప్రధాన ప్రత్యర్థి. ఆయనకి ఇంకేం కావాలి? బీజేపీకి ప్రధానమైన రాజకీయ ఫైట్ నడపగలిగేటువంటి నాయకుడిగా శువేందు అధికారి కనిపించాడు. అందువల్ల ఈ 10 ఫ్యాక్టర్స్ శువేందు అధికారిని సీఎం చేశాయి. టీవీకేకి మద్దతు ఇవ్వడంపై ఆగ్రహంతో ఉన్న డిఎంకే ఒక కీలక నిర్ణయం తీసుకుంది సార్. కాంగ్రెస్ తో ఇక పొత్తు ఉండదు అని చెప్పి డిఎంకే ప్రకటించింది. అండ్ కాంగ్రెస్ సభ్యుల పక్కన కూర్చోం, లోక్సభలో తమ సీట్లు మార్చాలి అని చెప్పి స్పీకర్ కు డిఎంకే ఎంపీ కనిమొళి కూడా ఒక లేఖ రాశారు సార్. ఇక ఇండియా కూటమి క్లోజ్ అయినట్టే అనుకోవాలి సార్. అంటే మీకు అఖిలేష్ యాదవ్ కూడా తీవ్రంగా స్పందించాడు. ఇలా కష్టకాలంలో మిత్రుల్ని వదిలేయడం అనేది నమ్మక ద్రోహం అని. వాస్తవంగా ఇవేమి కొత్త ఏమి కాదు. మీకు ఈవెన్ ఎన్నికలకు ముందు కూడా డిఎంకేకు కాంగ్రెస్ కు మధ్య సీట్ల సర్దుబాటులో చాలా సమస్యలు వచ్చాయి. బీజేపీ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు అడిగింది, డిఎంకే ఇవ్వలేదు. చివరికి ఒక రాజ్యసభ సీటు, ఎమ్మెల్యే సీట్లతో సర్దుబాటు జరిగింది. సో అందువల్ల ఎన్నికలకు ముందే టీవీకేతో కలవాలి అని తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ లో 2/3 భావించారు. ఎందుకంటే ఎక్కడైనా కాంగ్రెస్ కైనా డిఎంకేకైనా సమస్య ఏంటంటే ఉమ్మడి శత్రువులను ఎదుర్కోవటానికేమో మిత్రులు కావాలి, తన పార్టీ పెరగాలంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి. ఈ 2 డైలమా.
మీకు ఉమ్మడి శత్రువును ఎదుర్కోవాలి, అధికారం రావాలి అంటేనేమో మిత్రులు కావాలి, లేదు తన పార్టీ పెరగాలి అంటే విడిగా పోటీ చేయాలి. మీకు ఈ డైలమా ఎప్పుడైనా అలయన్స్ పాలిటిక్స్ లో ఉంటది. సో మీకు కాంగ్రెస్ పార్టీ ఏమైంది, బలహీనపడ్డాక దేశంలో అనేక పార్టీ చిన్న చిన్న పార్టీలతో కలవడం మొదలు పెట్టారు. కలిసిన తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్ గా పార్టీ స్ప్రెడ్ కాదు, ఎందుకంటే కొన్ని సీట్లకే పోటీ చేయాల్సి ఉంటుంది, ఆ సీట్లలోనే పార్టీ ఉంటది, తర్వాత పెరగదు ఇది. ఇప్పుడు బీజేపీ డైలమా కూడా తెలంగాణలో 2014లో టీడీపీతో కలిసి తర్వాత విడిపోయారు. 2024లో కూడా టీడీపీ కలవడానికి చివరి వరకు రెసిస్టెన్స్, ఎందుకంటే ఇదే కారణం. పార్టీ పెరగాలి అంటున్నామో అన్ని సీట్లలో పోటీ చేస్తే నాయకత్వం ఎవాల్వ్ అవుతుంది, పార్టీ ఐడియాస్ జనంలోకి తీసుకెళ్లొచ్చు, పార్టీ గుర్తు ప్రజలకు పరిచయం అవుతుంది. లేకపోతే ఏమైతే ఇప్పుడు బీజేపీ ఉంది, ఆంధ్రప్రదేశ్లో 175 సీట్స్ ఉంటే 8 సీట్లలోనే కదా బీజేపీ ప్రచారం చేసుకోవాలి, మిగతా చోట్ల మిగతా పార్టీలో మద్దతు ఇవ్వండి కదా. సో బీజేపీ మేము ఎక్స్పాండ్ కావాలంటే ఏంటి మా పరిస్థితి, 8 కాదు 10 అవుతుంది, 10 కాదు 12 అవుతుంది, 8 అయితే కాదు కదా, మరి మా పార్టీ పెరగడం ఎప్పుడు అనే డైలమా ఆ పార్టీలో ఉంటుంది. సో జాతీయ పార్టీల్లో బీజేపీకైనా ఈ డైలమా ఉంటుంది, కాంగ్రెస్ కైనా ఈ డైలమా ఉంటుంది. సో పొత్తులో ఉన్నప్పుడు ఈ డైలమా అనివార్యంగా ఉంటుంది. ఆ డైలమా యొక్క ఎక్స్ప్రెషన్ ఇది. అందువల్ల ఇది ఏదో సడన్ గా టీవీకే 2 మంత్రి పదవులు ఇస్తాను కదా అని వెంటనే దూకిన అంశం కూడా కాదు. దానికి హైకమాండ్ డిసైడ్ చేసుకుంటది. సో ఆ మంత్రులు కావాల్సిన వాళ్ళకంటే ఆశ ఉంటే ఉండొచ్చు, కానీ పార్టీగా ఆలోచించినప్పుడు ఏంటంటే లాంగ్ టర్మ్ లో పార్టీ పెరగాలి. ఇప్పుడు 2024లో ఎక్కువ సీట్లు గెలవాలి, మీకు తర్వాత 2029లో. సో ఈ వ్యూహాలలో భాగంగానే టీవీకే వైపుగా కాంగ్రెస్ వచ్చింది. అన్నిటికీ మించి బీజేపీ వెనకాల ఉండి ఏడీఎంకేతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తానికి గవర్నర్ను మిస్యూజ్ చేసుకునే దశ వచ్చింది. అందువల్ల డిఎంకేకు వ్యతిరేకంగా కలిసిన కలయిక కాదు ఇది. ఈ కలయిక బీజేపీకి వ్యతిరేకంగా జరిగిన కలయిక, అది కాంగ్రెస్ అయినా వామపక్ష పార్టీలైనా. అయితే ఈ వ్యవహారాన్ని నడపడంలో కాంగ్రెస్ పొరపాటు చేసింది. వామపక్షాలేమో కొన్ని రోజుల పాటు ఆగి వెంటనే దూకకుండా స్టాలిన్తో సంప్రదించి డిఎంకేతో కలిసి లెఫ్ట్ వీసీకేలో రిపీటెడ్ గా డిఎంకే నాయకత్వాన్ని కలిసి మేము మీ నుంచి వేరుపడడం లేదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ వ్యూహాల్ని అది అడ్డుకోవాలి, అలాగే రాజ్యాంగ పరిరక్షణ, ప్రజల తీర్పును గౌరవించాలి. మీరు కూడా అదే అంటున్నారు కదా, స్టాలిన్ కూడా అదే అన్నాడు, విజయ్కినే ముఖ్యమంత్రి చేయాలని. అందువల్ల మేము అవుట్ సైడ్ మద్దతు ఇస్తున్నాం అనేది వామపక్షాలు తీసుకున్న స్టాండ్. లెఫ్ట్ పార్టీ ప్రభుత్వంలో భాగం కావడం లేదు, ఏం పదవులు తీసుకోవడం లేదు వాళ్ళు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఆ వైఖరి తీసుకుంటే ఇబ్బందిగా ఉండేది కాదు. కానీ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి తీసుకోకపోతే ఒప్పుకుంటారు, ఎమ్మెల్యేలు కూడా జారిపోతారు. లెఫ్ట్ పార్టీలో మా మంత్రి పదవి వద్దంటే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ప్రధానమంత్రి పదవి వదులుకున్నారు కదా జ్యోతి బసు. సో ఏం మంత్రి పదవి ఉంటుందా? కానీ మీకు కమ్యూనిస్ట్ పార్టీ లాగా నిబద్ధత కాంగ్రెస్ ఎందుకు ఉంటుంది? నువ్వు అధికారం అవుట్ సైడ్ నుంచి మద్దతు ఇవ్వు, కానీ నువ్వు మాత్రం మంత్రి పదవి వద్దు అంటే ఉన్న ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోతారు. అందువల్ల కాంగ్రెస్ ఒక అనివార్యం మంత్రి పదవులు తీసుకోవాల్సిందే. సో అందువల్ల లెఫ్ట్ అండ్ వీసీకి ఏమో ఈ ట్రాన్సిషన్ అంటే డిఎంకే కూటమిలో గెలిచి విజయ్ టీవీకే వైపు వెళ్ళే ఈ ట్రాన్సిషన్ ప్రక్రియను హుందాగా స్మూత్ గా డిఎంకేకు హ్యూమిలియేటింగ్ గా అవమానకరంగా కాకుండా చేసింది. కాంగ్రెస్ ఏమో అబ్రప్ట్ గా వెంటనే ఇమీడియట్ గా డిఎంకే బ్రేక్ చేసుకొని కనీసం స్టాలిన్ కలవడం కూడా చేయకుండా వెళ్ళి టీవీకి మద్దతు ఇచ్చారు. అదొక డిఫరెన్స్ మాత్రం ఉంది. దానివల్ల ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో మిత్రుల కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 2027లో ఎలక్షన్స్ ఉన్నాయి. అఖిలేష్ యాదవ్తో పొత్తు ఉంటుందో ఉండదో కూడా తెలియదు. మీకు ఆల్రెడీ తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్లో ఓడిపోయింది. మీకు తృణమూల్ కాంగ్రెస్ ఓటమితో ఒక బలమైన నాయకురాలు పోయారు ఇండియా కూటమికి. అఫ్ కోర్స్ కాంగ్రెస్ ఒక రకంగా లాభం, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఎందుకంటే మమతా బెనర్జీ గెలిచి ఉంటే రాహుల్ గాంధీ కాదు నేనే లీడర్ అనేది. సో బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఏంటి? ఒక బలమైన లీడర్, ఒక రాష్ట్రాన్ని పాలించే పార్టీ లేకుండా పోయింది ఇండియా కూటమిలో. ఇండియా కూటమికి నష్టం, కాంగ్రెస్ లాభం, బెంగాల్ పరిణామాలు. సో అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీకి అనివార్య ఘర్షణ. ఇప్పుడు పంజాబ్ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ లెక్క పోటీ పడేది, మరి అక్కడ తప్పదు ఆమ్ ఆద్మీ ఇండియా కూటమి అంటే కలవదు కదా. ఇండియా కూటమి అనేది కేవలం జాతీయ రాజకీయాల కోసమే.
ఆ సందర్భం వచ్చినప్పుడే తప్ప ముందుగా ఏది సాధ్యం కాదు. అందుకే నాలాంటి వాళ్ళు మొదటి నుంచి విశ్లేషణ చేస్తున్నాం. జాతీయ ఎన్నికల్లో ఎన్నికలకు ముందు కోalition అనేది సాధ్యమే కాదు. ఎన్నికల తర్వాత ఉన్న సిచ్యువేషన్ లో కోalition ఏర్పాటు చేయడమే తప్ప ప్రీపోల్ కోalition అనేది పూర్తి స్థాయిలో ఏర్పడడం సాధ్యం కాదు. ఎందుకంటే రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులతో వల్ల ఇప్పుడు కాంగ్రెస్ ఆప్ కలవలేదు, కాంగ్రెస్ తృణమూల్ కలవలేదు, ఇప్పుడు కాంగ్రెస్ డిఎంకే కలవకుండా అయిపోయింది. అందువల్ల ఎప్పుడైనా ఇండియా కూటమి అనేది ప్రీపోల్ అలయన్స్ ఉంటే ఈ సమస్యలు తప్పవు. పోస్ట్ పోల్ కోalition సాధ్యమవుతుంది, అంతకుమించి ఇంకో మార్గమే లేదు. దిగుమతులపై 10% అదనపు సుంకాలను కొట్టేసింది కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇప్పటికే అదనపు సుంకాలు చట్ట విరుద్ధము అని చెప్పి అమెరికా సుప్రీంకోర్టు గతంలోనే తీర్పునిచ్చిన పరిస్థితి. సో ఏంటి సార్, ట్రంప్ కు ఇది ఎదురుదెబ్బగా భావించాలా? అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఇచ్చింది ఏంటంటే ఇంటర్నేషనల్ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ అని విధించారు. దాన్ని అమెరికన్ సుప్రీం కోర్టే కొట్టేసి, అంటే ముందు దిగువ కోర్టులు కొట్టేసాయి, తర్వాత అమెరికన్ సుప్రీం కోర్టు దాకా వస్తే ఇలా ఇష్టం వచ్చినట్టు రెసిప్రోకల్ టారిఫ్స్ విధించకూడదు. ట్రేడ్ వార్ కాంగ్రెస్ కున్న అధికారం, అది దేశాధ్యక్షునికి లేదు. లేదు ఎకనామిక్ ఎమర్జెన్సీ ఉంది అనేది నిజం కాదు అనేది అమెరికన్ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. దానితో ట్రంప్ కు ఒక మొదటి దెబ్బ తగిలింది. సో తర్వాత నెక్స్ట్ ఏం చేశాడంటే ప్రతి కంట్రీ పైన అంటే ఒక 10% సెక్షన్ 122 ఆఫ్ యుఎస్ ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974 కింద అన్ని దేశాల పైన భారతదేశంతో సహా 10% సుంకాలు విధించాడు. సో ఈ ఇంటర్నేషనల్ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పిన తర్వాత ఇప్పుడు కొత్త చట్టాన్ని పెట్టుకున్నాడు సెక్షన్ 122. కానీ ఇప్పుడు యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, యుఎస్సిఐటి అంటారు. సో యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ చెప్పింది ఏంటంటే ఈ సెక్షన్ 122 ఆఫ్ యుఎస్ ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974 ప్రకారం కూడా ఇలా అన్ని దేశాల పైన 10% విధించడం కరెక్ట్ కాదు అని. ఎందుకు అంటే ఈ సెక్షన్ 122 ఆఫ్ యుఎస్ ట్రేడ్ యాక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ అంటే విదేశీ మారక ద్రవ్య నిల్వల చెల్లింపు సమస్య ఉంటుంది. ఆ సమస్య అమెరికాకుందా? లేదు కదా. అమెరికా డాలరే ప్రపంచ కరెన్సీ. సో అమెరికాకు డాలర్ నిల్వల కొరత ఏముంటుంది? సో అందువల్ల ఇతర దేశాలకైనా ఉంటుంది. కానీ అందువల్ల ట్రేడ్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ చూపెట్టి మీరు వాణిజ్య లోటు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ చూపెట్టి మీరు ఇలా విధించలేరు, ఇది కరెక్ట్ కాదు, ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇష్యూ కాదు అని కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ చెప్పింది. దీని ప్రకారం కూడా 150 డేసే విధించవచ్చు, అంతకన్నా ఎక్కువ విధించరాదు. సో 15% వరకు విధించవచ్చు. ట్రంప్ 10% అందులో విధించాడు, 15% పెంచుతానని కూడా అన్నాడు. అందువల్ల అయితే దీంట్లో ఒక తిరకాసు ఏంటంటే కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కేసు వేసిన 2 చిన్న కంపెనీలకు మాత్రమే రిలీఫ్ ఇచ్చారు. అంటే ఎవరైతే కేసు వేసారో వాళ్లకు మీరు వసూలు చేసిన 10% అదనపు టారిఫ్ ను రిటర్న్ ఇవ్వండి అని చెప్పారు. సో మీకు ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద ట్రంప్ విధించిన యూనివర్సల్ రెసిప్రోకల్ టారిఫ్స్ ను కోర్టు మొత్తానికే కొట్టేసింది, అది అందరికి వర్తిస్తుంది. ఇక్కడ ఇప్పుడు కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇచ్చింది యూనివర్సల్ ఆర్డర్ కాదు. అంటే ఎవరైతే కేసుకి వెళ్ళారో, కేసు వేసారో వాళ్లకు మాత్రమే రిలీఫ్ ఇచ్చారు. అంటే కోర్టు 2 రకాలుగా ఇస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఎవరైనా వయో పరిమితి పెంచాలని కోర్టుకు వెళ్ళారనుకోండి, లేదు పెన్షన్ పేమెంట్ ఇవ్వండి, నా పెన్షన్ పేమెంట్ ఆపారని, అప్పుడు కోర్టు ఏం చేస్తుంది? ఆ పెన్షన్ పేమెంట్ ఆయనకి ఇవ్వండి, లేదా ఆయనకు ఒక్కరికి వయో పరిమితి రిలాక్స్ చేయండి అని చెప్తుంది. ఏదైనా కాంట్రాక్ట్ నేను నా బిల్లు వసూలు కదా కోర్టుకు వెళ్ళాను అనుకోండి, కాంట్రాక్ట్ కు బిల్లు వసూలు చేయండి, ఇది న్యాయం కాదు అని చెప్తుంది. అది యూనివర్సల్లీ అప్లికేబుల్ కాదు. సో ఇప్పుడు ఈ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇచ్చిన ఆర్డర్ కూడా యూనివర్సల్లీ అప్లికేబుల్ కాదు. అది ఎవరైతే కేసు వేశారో ఆ 2 కంపెనీలకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? మిగతా కంపెనీలకు కూడా కోర్టులో కేసులు వేసి రిలీఫ్ పొందాలి. కానీ వాళ్ళు వెంటనే ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ అమెరికా ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది దీన్ని మేము ఫెడరల్ కోర్టులో ఛాలెంజ్ చేస్తామని. సో ఇప్పుడు ఫెడరల్ కోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు
మళ్ళీ ఏ రకమైన తీర్పు వస్తుందో తెలియదు. అందువల్ల ఇప్పటికైతే రిటర్న్ 10% వసూలు చేసింది రిటర్న్ ఏమీ రాదు. కానీ డెఫినెట్ గా ట్రంప్ వాణిజ్య ట్రేడ్ వరకు కోర్టులు బ్రేకులు వేస్తున్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్ల ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాంగాన్ని చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని నేను ప్రెసిడెంట్ కనుక నేను ఏమైనా చేయొచ్చు, ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే ట్రంప్ వైఖరి సరైంది కాదు. అమెరికా ఇస్ డెమోక్రసీ, దాంట్లో ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఒక వ్యక్తి చేతిలో దేశ భవిష్యత్తు పెట్టరు కదా. సో అందువల్ల ఆ ఇన్స్టిట్యూషనల్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ట్రంప్ కు అర్థం కావడం లేదు. అందువల్ల ఖచ్చితంగా కోర్టు తీర్పులు ట్రంప్ కు దూకుడుకు కళ్ళం వేసినట్టుగానే చెప్పాలి. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే మోదీ సభతో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు ఖాయమంటూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. 2-3 నెలల్లోనే మార్పులు చూస్తారు, తెలంగాణలో బెంగాల్ జోష్ కొనసాగిస్తాం అంటూ ఉన్నారు సార్. కిషన్ రెడ్డి ఇదే కామెంట్ చేశారు అండ్ రామచంద్రరావు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్ మోదీ సభతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బెంగాల్ నుంచి జోష్ వస్తుంది, దగ్గరలో ఉన్న తమిళనాడు నుంచి జోష్ పోతుందా? సో బయట రాష్ట్రాల జోష్ అంటే మహారాష్ట్ర నుంచి జోష్ రాలేదు, హర్యానా నుంచి జోష్ రాలేదు, ఢిల్లీలో నుంచి జోష్ రాలేదు, బీహార్ నుంచి జోష్ రాలేదు, ఇప్పుడు ఈ 4 రాష్ట్రాల నుంచి జోష్ రాలేదు. ఇప్పుడు మాత్రం బెంగాల్ నుంచి జోష్ వస్తాయంటే తమిళనాడు నుంచి జోష్ ఎందుకు పోదు, కేరళ నుంచి జోష్ ఎందుకు పోదు? తమిళనాడులో 1 సీటుకు పరిమితం అయ్యారు కదా, తమిళనాడులో అయితే ఘోరమైన ఓటమి కదా. సో అందువల్ల మన తమిళనాడు నుంచి అంటే బెంగాల్ నుంచి జోష్ వస్తే తమిళనాడు నుంచి జోష్ పోతుంది. సో అప్పుడు 0 అవుతుంది మళ్ళీ. సో అందువల్ల జోష్లు అనేది ఇంటర్నల్ గా కావాలి, బయట నుంచి జోష్లతో ఆ సమయానికి బ్రహ్మాండంగా ఉంటది, కానీ తర్వాత ఎలా అవుతారనేది క్వశ్చన్ కదా. సో అందువల్ల మీకు రాజకీయాల్లో జోష్ అనేది ఇంపోర్టెడ్ కాదు, అది ఇట్ హాస్ టు బి హోమ్ గ్రోన్. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ జోష్ సాధ్యం కాదు. సో ఇట్ హాస్ టు బి ఇంటర్నల్ క్రియేషన్. సో బీజేపీకి ఏంటంటే ఇప్పుడు మోడీ వచ్చి కిక్కు కొట్టాలి, బెంగాల్ వచ్చి కిక్కు కొట్టాలి, కానీ మీకు సెల్ఫ్ లేవాలి కదా. సెల్ఫ్ లేస్తే తప్ప బీజేపీ తెలంగాణలో పెరగదు. మోడీ వచ్చి రోజు వచ్చి కిక్ కొట్టలేదు కదా, ఒకసారి కిక్ కొడతారు, ప్రాబ్లం ఏం లేదు, అంటే మీరు బయటకు వెళ్ళగలుగుతారు, ఆ సమస్య ఏం లేదు. కానీ సెల్ఫ్ అయితే పనిచేయాలి కదా. సో అందువల్ల ఇప్పటికి బెంగాల్ ఎన్నికలు వచ్చి కిక్ కొట్టి ఇప్పుడు మోడీ వచ్చి కిక్ కొడితే ఇట్లా ప్రతిసారి కిక్ కొట్టాలంటే కలవదు కదా. మీకు సెల్ఫ్ ఉంటనో ఈజీ అవుతుంది. సో ప్రతిసారి కారును తోస్తేనే నడుస్తుంది అంటే ఎట్లా? సో అందువల్ల బీజేపీ ఆలోచించాల్సింది తెలంగాణలో గెలవటానికి ఏ స్ట్రాటజీ అనుసరించాలి. ఎందుకంటే ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రం కరెక్ట్ గా ఉండదు. ఇప్పుడు బెంగాల్ అస్సాంలో గెలిచారు, తమిళనాడు కేరళలో అడ్రస్ లేకుండా పోయారు, పక్కనే పుదుచ్చేరిలో మంచి ఫలితాలు వచ్చేవారు ఎన్డీ ఎక్కువ. సో అందువల్ల మీకు ఎన్నికలు అనేది ఒక రకంగా ఉండవు. అందువల్ల బెంగాల్ లాగా తెలంగాణ, తమిళనాడు లాగా తెలంగాణ ఇట్లా అనలేం మనం. సో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఉండదు జీరో అని. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచాక తెలంగాణ కాంగ్రెస్ లో కాస్త ఉత్సాహం పెరిగింది, పబ్లిక్ ఒపీనియన్ లో కూడా ప్రభావం ఉంటుంది. అందువల్ల ఆ రకంగా బెంగాల్ ఎన్నికలు డెఫినెట్ గా తెలంగాణలో బీజేపీ కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇస్తుంది, ఊపినిస్తుంది. ప్రజల్లో కూడా బీజేపీ బలపడుతోంది అనే భావన కూడా కాస్త స్వింగ్ ఓటర్స్, గోపీ ఓటర్స్ ఉంటారు కదా, గోడ మీద పిల్లి ఓటర్స్, ఆ గోపీ ఓటర్స్ పైన కొంత ప్రభావం చూపుతుంది. కానీ అదే ప్రధానమైన జోష్గా ఉండదు. ఏం చేస్తారంటే ఇప్పుడు బీజేపీ ఎత్తుగడ ఏంటంటే తెలంగాణలో బయటి వాళ్ళని, ఇప్పుడు బెంగాల్లో కూడా సువేంద్ర అధికారి లాంటి బయటి వాళ్ళని తీసుకొచ్చుకున్నాకనే పార్టీ గెలిచింది. మీకు అస్సాంలో మీకు సర్వానంద్ సోనోవాల్, హేమంత్ బిశ్వా శర్మ లాంటి బయటి వాళ్ళు వచ్చాకే గెలిచాం కనుక తెలంగాణలో కూడా బయటి వాళ్ళను పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే బీజేపీకి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే మీకు 35% ఓటింగ్ లోక్సభ ఎన్నికల్లో వచ్చింది, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో రాదు. మీకు 2014లో 5 సీట్స్, 2019లో 8 సీట్స్, 4 సీట్స్, 2014లో 5 సీట్స్, 2018లో ఓన్లీ 1 సీట్, 5+ ఇప్పుడు 8, 13 సీట్స్ వచ్చాయి ఇంతవరకు. 5+1+8 అంటే 14 సీట్స్ వచ్చాయి ఇప్పటి వరకు. సో బీజేపీకి 3 సార్లు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 14 సీట్లు వచ్చాయి. ఓ రోజు ధర్మపురి అరవింద్ చాలా జెన్యూన్ గా నిజాయితీగా ఆవేదన వ్యక్తం చేశారు, మాకెందుకు అసెంబ్లీ ఎన్నికల్లో వస్తాయి. అంటే దానికి కారణం ఏంటి అంటే ఏమైనా ఇలా మోడీ వచ్చి కిక్కి కొట్టాలి అనే ట్రెండ్ నుంచి బయటపడాలి. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో 35% ఎందుకు వచ్చింది, అది మోడీ ప్రభావం.
జాతీయ రాజకీయాల ప్రభావం. అందువల్ల రాష్ట్రములు ఊపు రాకపోతే మీకు ఆల్వేస్ ఆ అవకాశం రాదు. సో అందువల్ల ఇక్కడ మరి ఏం చేస్తారు అనేది క్వశ్చన్. అయితే ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ పెద్ద ఎత్తున మొదలు పెడదామని అనుకుంటున్నారు. అంటే బీఆర్ఎస్ నాయకుల్ని, కొంతమంది కాంగ్రెస్ నాయకుల్ని కూడా గాలవేయాలని. మరి వాళ్ళు వస్తారా? ఎందుకంటే తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ లేదు. హైదరాబాద్ నగరంలో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతైంది. అందువల్ల బీజేపీ మరి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ఇతర పార్టీలను ఆకర్షించాలి. బెంగాల్ ఎన్నికల టెంప్లెట్ చూపెట్టి, చూడు మేము బెంగాల్లోనే గెలిచాం, తెలంగాణలో గెలవమా? బెంగాల్లో మాకు 10 ఏళ్ల క్రితం 4% ఓటింగ్ ఉండే, ఇవాళ అధికారంలోకి వచ్చాం. 15 ఏళ్ల క్రితం 2011లో 4%, 15 years క్రితం 2016లో కూడా 16% ఓటింగ్. సో 16% నుంచి మేము అధికారంలోకి వచ్చాం. చూడండి, తెలంగాణలో వస్తాము అనేటువంటి ఒక విశ్వాసాన్ని ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకుల్లో కల్పించడానికి డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. సో మోడీ వస్తున్నాడు కనుక భారీ ఎత్తున సమీకరణ కూడా ఉపయోగపడుతుంది. కానీ మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ కాంగ్రెస్ నుంచి అధికారంలోకి రావడం తర్వాత సంగతి. బీఆర్ఎస్ ప్లేస్ లో ప్రధాన ప్రతిపక్ష ఒక స్పేసే బీజేపీ వచ్చింది, కోల్పోయింది. మీకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ, 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ. కాంగ్రెస్ తో సమానంగా 8 seats వచ్చాయి. కాంగ్రెస్ కు 40% ఓటు వస్తే బీజేపీకి 35% ఓటింగ్ వచ్చింది. బీఆర్ఎస్ ఓటింగ్ 17% పడిపోయింది. ఏ రకంగా చూసినా లోక్సభ ఎన్నికల తర్వాత ప్రిన్సిపల్ అపోజిషన్ గా బీజేపీ ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఫర్ ద పార్టీ ఆ స్థానం కూడా కోల్పోయారు. మీకు జూబ్లీహిల్స్ ఒక ఉదాహరణ కదా. సో ఎక్కడో 3rd ప్లేస్కి వెళ్ళిపోయారు. దానికి కారణం ఏంటి అంటే లోకల్ లీడర్షిప్ లేదు. 119 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో అత్యధిక సీట్లలో బలమైన స్థానిక నాయకత్వం లేదు. రాష్ట్ర నాయకత్వం మధ్య సమన్వయం లేదు. మోడీనే ఎంపీల మీటింగ్ పెట్టి వాయించాడు కదా. సో రాష్ట్ర నాయకులలో గ్రూపులు, ఇప్పుడు గ్రూపులు కాదు, అది 20 ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి. నేను ఇద్దరు ఉంటే 3 గ్రూపులు ఉంటాయి బీజేపీలోని. వాళ్ళ మధ్య సమన్వయము లేదు. మీకు మూడవది ప్రజల ఇష్యూస్ టేకప్ చేయడంలో బీఆర్ఎస్ చూపినంత దూకుడు, అంటే కాంగ్రెస్ పైన రాజకీయ పొలిటికల్ ఫైట్ లో కావచ్చు, పబ్లిక్ ఇష్యూ తీసుకోవడంలో కావచ్చు, ఆ దూకుడే కనిపించడం లేదు. మీకు ఆ దూకుడు కనిపించి ఇప్పుడు మొక్కజొన్న రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. మీకు ఎక్కడ ఉంది బీజేపీ మొబిలైజేషన్, ఎక్కడ కనబడుతుంది మీకు? సో మీకు ఏదో ఒకసారి వెళ్ళడము అన్నది కాదు కదా. నీకు కన్సిస్టెంట్ గా సస్టైన్డ్ గా ప్రభుత్వ బలహీన లోపాలని, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ ఒక ప్రజా ఉద్యమాలు నడపడం ఇలాంటిది ఏదీ లేదు. దాని లేకుండా మాకేదో బెంగాల్ గెలుపుతో జోష్ వచ్చి, మోడీ వచ్చి జోష్ నింపితే గెలవాలి అనుకుంటే కష్టం కదా. ఇక విజయ్ వ్యవహారంలో టీడీపీ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల వైఖరిలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది సార్. తెలుగుదేశం పార్టీ అయితే టీవీకే వ్యతిరేక వైఖరి తీసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటోంది అండ్ జగనే స్ఫూర్తి విజయ్కి అని కూడా క్లెయిమ్ చేసుకుంటున్న పరిస్థితి. ఒక చర్చ కార్యక్రమంలో ఎన్డీఏతో కలవడం తప్ప టీవీకేకి ఇంకొక ఆప్షన్ లేదు అంటూ ఒక తెలుగుదేశం పార్టీ ప్రతినిధి మాట్లాడారు. బయట ప్లే చేయండి. కలవడం ఒకటి తప్ప టీవీకే పార్టీకి ఆప్షన్ లేదు. మా ఎన్డీఏతో కలవడం ఒకటి తప్ప టీవీకే పార్టీకి ఆప్షన్ లేదు. మా ఎన్డీఏతో కలవడం ఒకటి తప్ప టీవీకే పార్టీకి ఆప్షన్ లేదు. క్యారెక్టర్ ఎందుకు ఉన్నది చెప్పాలి. మన బయట ప్లే చేసినప్పుడు రహస్యం ఉంచాల్సిన అవసరం లేదు కదా. ఏబిఎన్ చర్చా కార్యక్రమం కదా అది. దాంట్లో ఏమి మొమాటం ఉండవలసిన అవసరం లేదు కదా. సో అందువల్ల మీకు అంటే వాస్తవంగా జగన్ క్లెయిమ్ చేసుకున్న, వైసీపీ క్లెయిమ్ చేసుకుంది. మీకు వైసీపీకి అడ్వాంటేజ్ ఏంటి అంటే టీవీకే నాయకులు కూడా కొంతమంది మాట్లాడారు, మీకు జగన్ లాగా మనం ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవాలి అని. ఈవెన్ టీవీకే చెందిన తెలుగు మాట్లాడగలిగే నాయకులు సాక్షి టీవీలో కూడా జగన్ స్ఫూర్తి అంటూ మాట్లాడారు. అది ఒక బేస్ ఏర్పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ కు సంబరాలు చేసుకోవటానికి.
తర్వాత మీకు అక్కడ టీడీపీ ఎన్డీఏలో ఉంది గనక, మీకు తమిళనాడులో ఎన్డీఏ గెలవలేదు గనక, చంద్రబాబు నాయుడు గెలిచిన సీట్లలో ఓడిపోయారు అనే ఒక నరేటివ్ బిల్డ్ చేస్తానికి వైసీపీకి అవకాశం వచ్చింది. సో టీవీకే నాయకుడు సాక్షి టీవీలో మాట్లాడుతూ, మేము గెలిచిన 108 సీట్స్ లో 50 సీట్స్ ఆంధ్ర బార్డర్ లో, దానితో పాటు ఆంధ్ర బార్డర్ కున్న జిల్లాలైతే అన్ని బార్డర్ తో డైరెక్ట్ గా కలిసి ఉన్న జిల్లాల్లో, ఆంధ్ర బార్డర్ జిల్లాలో 50 సీట్లు గెలుచుకున్నాం. ఆంధ్ర బార్డర్ పంచుకున్న కాన్స్టిట్యున్సీలు అయితే అన్ని గెలిచాం. అందువల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభావం ఉంది అనే రీతిలో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతలు కూడా చెప్పారు. సో ఇది సహజంగానే టీడీపీలో టెన్షన్ పుట్టించింది. ఇదేంటి, చూడు అక్కడ విజయ్ గెలిచాడు గనక, అది కూడా తమిళనాడులోని ఆంధ్ర బార్డర్లో గెలిచాడు గనక, ఎన్డీఏ ఓడిపోయింది గనక ఇక్కడ మనకు ఏమైనా ఇంపాక్ట్ వస్తుందా అని టీడీపీలో అనవసర పడవడం మొదలైంది. సో వాస్తవానికి వైసీపీ క్లెయిమ్ చేసుకుంటే టీడీపీకి ఏం నష్టం వస్తుంది? తమిళనాడు రాజకీయాలు వేరు, ఆంధ్ర రాజకీయాలు వేరు. సో అక్కడ ఏదో ఎన్డీఏ ఓడి ఆడే టీడీపీ పోటీ చేసిందా? టీడీపీలో అసలు ఆడ బీజేపీయే ప్రధాన ప్లేయర్ కాదు. టీడీపీకి బీజేపీతో అలయన్స్ తప్ప ఏడీఎంకేతో అలయన్స్ లేదు కదా. సో అందువల్ల అక్కడేమి ఎన్డీఏ అధికారంలో కూడా లేదు. సో ఇన్ వాట్ వే తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ ఆంధ్ర పైన ప్రభావం చూపుతుంది. కానీ ఎప్పుడైతే వైసీపీ వారు క్లెయిమ్ చేసుకోవడం మొదలు పెట్టారో, టీడీపీ వాళ్ళు విజయ్కి వ్యతిరేకంగా వైఖరి తీసుకోవడం మొదలు పెట్టారు. సో చంద్రబాబు నాయుడు అండ్ నరేంద్ర మోడీ ఇద్దరు కూడా విజయ్ ని కంగ్రాచులేట్ చేస్తూ ట్వీట్ కూడా చేశారు. కంగ్రాచులేషన్స్, ఓకే, దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. ఎక్కడేమో ఉంది అంటే, మీకు ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చింది అంటే, మీకు అనవసరంగా టీడీపీ వాళ్ళు విజయ్కి వ్యతిరేక వైఖరి అందుకున్నారు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇప్పుడు మా ఎన్డీఏలోకే విజయ్ రాక తప్పదు, ఎందుకు చెప్పుకోవాలి? వీళ్ళకేం సంబంధం? వాళ్ళ ఎన్డీఏలో ఉన్న బీజేపీతో పొత్తు, ఏడీఎంకేతో టీడీపీకి పొత్తు లేదు, అవునా కదా? సో అసలు బీజేపీ కూడా అలా క్లియర్ కాదు. సో ఎందుకు హరి అనేది? సో ఈ అతి తొందరపాటే కుంపలు ఉంచుతాయి. ఇప్పుడు గతంలో దీపక్ రెడ్డి రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూలో మా లోకేష్ విమానాలు కూడా మానిటర్ చేస్తున్నాడు అని చెప్పి, మీకు ఆర్నవ్ గోస్వామి మామూలు కాలే కదా ఫుట్బాల్. సో కొని తెచ్చుకోవడం ఈ సమస్య, కొనితో తలగొక్కోవడం అంటారు కదా. పోయేదాన్ని ములగమ్మ తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పెట్టుకుంటా అంటే ఎట్లా? నీకు ఏం సంబంధం అసలు? ఆడేదో ఎన్నికలు జరిగాయి, ఇది కూడా సంబరాలు చేసుకుంటే దాన్ని బట్టి జనం అంతా నమ్మి అక్కడ విజయ్ గెలిచింది, ఇక్కడ జగన్ గెలుస్తాడు అని అనుకుంటారా? సో అక్కడ థర్డ్ ఫోర్త్ గా కొత్త పార్టీ, అది అక్కడ ఫ్యాక్టర్స్ వేరు, ఇక్కడ ఫ్యాక్టర్స్ వేరు. ఒకే దాన్ని ఇగ్నోర్ చేయాల్సింది కాస్త వీళ్ళు అంటించుకున్నారు. అంటించుకొని టీడీపీ ఈకో సిస్టమ్ మొత్తం ఇక విజయ్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ మొదలు పెట్టారు. సో మీకు టీడీపీ అనుకూల టీవీ ఛానల్లో డిబేట్లు పెట్టి ఎన్డీఏ అధికారంలోకి రావాలి అనే నరేటివ్ బిల్డ్ చేశారు. అరే ఎన్డీఏకి ఎంత ఉన్నాయి? 53 సీట్స్ ఉన్నాయి. 47 ఏడీఎంకేకు, బీజేపీకి 1, 48 4 పిఎంకేకు, ఇంకో పార్టీకి, మొత్తం 53 సీట్స్ ఉన్నాయి అంతే. సో 234 అసెంబ్లీలో 53 సీట్లున్న ఎన్డీఏకి అధికారంలోకి రావాలి అని టీడీపీ వాళ్ళు ఇక్కడ అంటే, ప్రజల్లో ఇక్కడ ఉన్న గౌరవం పెరుగుతుందా తగ్గుతుందా? మీరు 53 సీట్స్ ఉన్నప్పుడు అది ముఖ్యమంత్రి చేయాలి, అధికారం ఇవ్వాలి మా వాళ్ళకు అని అంటున్నారు. అసలు మీకు ఏం సంబంధం ఆడ ఎన్డీఏకు? మళ్ళీ మీరు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో కూడా విజయం వెనకాల చాలా ఉత్సాహం ఉంది. ఇప్పుడు నేను ఈ మంత్ లో నా 3-4 వీడియోస్ 1 lakh దాటితే అన్ని విజయ్ వీడియోస్, ఇంకా వేరే వీడియోస్ లేదు. మీరు నా వీడియోల కింద కామెంట్ చూసినా కూడా క్లియర్ గా టీడీపీ వాళ్ళు విజయ్కి వ్యతిరేకంగా కామెంట్ చేస్తారు. ఎందుకు చేస్తారో అర్థం కాని విషయం. మీకు గమనం లేదు కదా. అంటే దానికి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వైసీపీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడంతో మొదలైంది. సో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కు విజయ్ కి పోలిక పెట్టి, పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తే పవర్ఫుల్ ఉంటది అనేటువంటి చర్చ ఆల్రెడీ మొదలైంది. సో అదే మీకు కూటమిలో కాస్త అనవసరపు టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు అదనంగా విజయ్కి వ్యతిరేకంగా టీడీపీ ఎందుకు క్యాంపెయిన్ చేయాలి? ఆల్రెడీ విజయ్ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో విజయ్ పట్ల సానుకూలత అన్యాయం కదా ఇది. మరి ఇప్పుడు 53 సీట్స్ ఉన్న ఎన్డీఏనోమో ప్రభుత్వంలో ఉండాలట. చూడండి, ఆయన టీడీపీ ప్రతినిధి మాట్లాడేది. 53 సీట్స్ గెలుచుకున్నాడో ప్రభుత్వంలో ఉండాలట, 108 గెలుచుకున్నాడో కూడా ఉండదట.
108 ఎమ్మెల్యేస్ కు ఆల్రెడీ 107 అనుకో విజయ్ రాజీనామా చేస్తే 5 కాంగ్రెస్ గెలిచారు, 112, 2 లెఫ్ట్ పార్టీ 116 అయింది. ఇప్పుడు 117 వస్తే అధికారం, 116 వచ్చినాడు ఎవరితో కలవాలంట తెలుసా? 53తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలట. ఇంతగా బీజేపీకి సేవలు చేయాల్సిన అవసరం ఏంటి? నాకు బీజేపీ అట్లా చేస్తుందా? మీరు బీజేపీ టీడీపీకి ఆ రకంగా సేవలు చేస్తుందా? మీరు లడ్డూ వ్యవహారంలోనే బీజేపీ ఓన్ చేసుకోలేదు. అది చంద్రబాబు అన్నాడు కదా బీజేపీ కాస్త క్రియాశీలకంగా ఉండాలి అని. మీకు మాధవ్ చంద్రబాబు నాయుడుతో కలిసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా బీజేపీ నరేట్ చెప్పలేదు. బీజేపీ ప్రతినిధి సిద్ధార్థనాథ్ సింగ్ ఆఖరికి టీడీపీ జనసేన మేనిఫెస్టో ముట్టుకోవడానికి కూడా సిద్ధపడలే. వాళ్ళేమో అంత డిమార్కెట్ చేసుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు తెలుసు నాకు టీడీపీ పట్ల ఏదైనా వ్యతిరేకత వస్తే అది మాకు తాకకూడదు అని. ఇప్పుడు బీజేపీ పట్ల వ్యతిరేకతను మేము మూడగట్టుకుంటామని టీడీపీలో ఎందుకు ముందుకు పోతున్నారో నిజంగా అర్థం కావడం లేదు. సో చాలా మంది టీడీపీ నాయకులు బాధపడుతున్నారు కూడా, కలవరపడుతున్నారు. నాకు కనీసం 2-3 టీడీపీ లీడర్లు ఫోన్ చేశారు. ఏం సార్ అన్యాయం, మా వాళ్ళు ఎందుకు ఇట్లా రియాక్ట్ అవుతున్నారు, మాకేం సంబంధం సార్ తమిళనాడులో ఆ జగన్ ఏదో వైసీపీలు క్లెయిమ్ చేసుకుంటే ఎవరు నమ్ముతారు సార్? వైసీపీలు క్లెయిమ్ చేసుకోవడంతోనే మొత్తం జగన్ అనుకూలంగా మారుతుందా సార్? అలా విజయ్ వచ్చేవాడు జగన్ కు ప్రచారం చేస్తారా? చేసినా ఏం ప్రభావం ఉంటది? అనవసరంగా మా వాళ్ళు అతి ఉత్సాహం చూపి మాకు పార్టీ ఇప్పుడు అనవసరంగా మేమేదో ప్రజలు గెలిపించినా ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటున్నారన్న బీజేపీ పైన విమర్శలు మేము నెత్తిన కట్టుకుంటున్నాం. మాకేం అవసరం ఇది? మీరైనా మాట్లాడండి సార్ అని టీడీపీ నాయకులు అడుగుతున్నాను. మీరు మాట్లాడితే మిమ్మల్ని మా వాళ్ళు అటాక్ చేస్తారు, కానీ అది మా పార్టీకి లాభం జరుగుతుంది సార్. ఎందుకంటే మీరు ఎవరెవరు మాట్లాడితేనే మా సార్ వింటారు. రాధాకృష్ణ P4 తిట్టినాకనే P4 గురించి మాట్లాడడం మానేశాడు, లేకపోతే రోజు మమ్మల్ని P4 అని తలదినేశారు. అందువల్ల మీరు గట్టిగా మాట్లాడండి సార్ అని కనీసం 3 టీడీపీ నాయకులు చెప్పారు. ఏం సార్ ఇది ఏంటి? మా వాళ్ళు ఎందుకు విజయ్కి వ్యతిరేక? మాకే సంబంధం. మా అనుకూల టీవీ ఛానల్ కూడా విజయ్కి వ్యతిరేక వైఖరి తీసుకోవాల్సిన అవసరం ఏంటి? సో విజయ్కి 117 ఎమ్మెల్యేస్ అవసరం ఉంటే 116 ఎమ్మెల్యేల మద్దతున్న పార్టీ అట వచ్చి 53 మంది సభ్యులను ఎన్డీఏతో కలవాలట. అంటే పట్టం వచ్చి తోకతో కలవాలి. అసలు ఏమి అన్యాయం? పోనీ మేము విజయ్కి మేము మద్దతు ఇవ్వాలి, మా ఎన్డీఏ మద్దతు ఇవ్వాలన్నా అర్థం ఉన్నది. ఆయన ఇంకో మార్గం లేదు, ఎన్డీఏ వచ్చి కలవాలి. ఎందుకంటే మేము అట్లా అది ఇదంతా మా కుట్రే. ఇప్పుడు టీడీపీ చెప్పేది ఎందుకు ఇదంతా మా కుట్రే, మేమే చేస్తున్నాం గవర్నర్ ఉపయోగించుకొని అని బహిరంగంగా అంగీకరిస్తున్నాడు కదా. ఇంత క్లియర్ గా ఎన్డీఏలో చేరడం తప్ప మరో ఆప్షన్ లేదు అంటున్నాడు. ఎంత క్లియర్ గా అంటున్నాడు, ఎన్డీఏలో చేరడం తప్ప విజయ్కి మరో ఆప్షన్ లేదు అంటే మేము ఆప్షన్ లేకుండా చేస్తున్నాం గవర్నర్ ఉపయోగించి. ఇప్పటిదాకా ఏ బీజేపీ నాయకుడు కూడా ఒప్పుకోలే. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మేమే కుట్ర మన్నుతున్న గవర్నర్ ఉపయోగించి విజయ్ని ఎన్డీఏలోకి లాక్కోవడానికి మేము ఈ ఎత్తుగడ వేస్తున్నాం అని ఏ బీజేపీ నాయకుడు కూడా చెప్పుకుంటారు. మాకేం సంబంధం, గవర్నర్ చర్యది మాకేం సంబంధం అంటున్నారు. మీరు చూడండి, ఏదైనా బీజేపీ ప్రతినిధి మాట్లాడిందా? ఎక్కడ ఫోన్ చేసుకుంటలేరు గవర్నర్. సంబంధం ఏంటంటే గవర్నర్ చర్య గవర్నర్ చూసుకుంటాడు అంటున్నారు. నాకేం సంబంధం, గవర్నరు లేఖలు ఎమ్మెల్యేలు అని బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. మాకు సంబంధం మమ్మల్ని ప్రజలు ఓటేయలేదు, మేము ప్రతిపక్షంలో కూర్చుంటున్నాం, మేము ఏ రకంగానూ అధికార కూటమిలో భాగస్వామి కాము అని తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ ట్వీట్, మీరు ఆల్రెడీ చూడండి ట్విట్టర్లో, మేము అధికారంలో భాగస్వామి కాము అని తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ బీజేపీ చెప్తుంటే టీడీపీ ఏమంటుంది? లేదు ఇదంతా మాదే కుట్ర, మేము ఆయన మా దాంట్లో పట్టుకొచ్చుకున్న ఎన్డీఏలకు మేము గవర్నర్తో ఆడిస్తున్నది నాటకమా అని చెప్పుకుంటున్నారు. బీజేపీ వాళ్లకున్న వ్యూహాత్మక తెలివైన టీడీపీ నాయకత్వానికి ఉండాలి కదా. మీకు ఏం సంబంధం అంటే బీజేపీ వాళ్ళు ఆ చెడ్డ పేరు రావద్దు మనకు రేపు భవిష్యత్తులో అని జాగ్రత్త పడుతున్నారు. సో వీళ్ళేమో లేదే మా ఇండియాలో లాక్కోవాల్సిందే, మేము ఎట్లన్నా ఏది గవర్నర్ ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాజ్యాంగాన్ని నాశనం చేసి మేము లాక్కుంటాం అని. ఇంతకన్నా మా ఎన్టీ రామారావు ప్రజాస్వామ్య పోరాట వారసత్వం కదా టీడీపీది. ఆ వారసత్వం ఎక్కడ పోయింది? పోనీ ఎన్డీఏలో ఉన్నారు, నేను ఒప్పుకుంటా గవర్నర్ చర్యను మీరు ఖండించలేరు. నాలంటోడు ఖండించమని అంటే ఎట్లా ఖండిస్తారు? సో గవర్నర్ చర్యను టీడీపీ ఖండించకపోవడాన్ని నేను తప్పు పట్టడం లేదు, అది పాసిబుల్. ఎందుకంటే బీజేపీతో అది పొత్తులు నాకు ఎట్లా ఖండిస్తారు? కానీ ఆ పెంటను మీరెందుకు ఎత్తుకుంటున్నారు? సంబంధం లేని మూలకంప కదా, మీకెందుకు? మీకేం సంబంధం? బీజేపీ తమిళనాడు బీజేపీ డిసోసియేట్ చేస్తాను, తెలుగు బీజేపీలు పక్క పెట్టండి. ఎవరైనా బీజేపీ ప్రతినిధులు వచ్చి ఇలా మాట్లాడుతున్నారా మేము ఇండియాలో లాక్కోవడానికి మేము చేస్తున్నాం ఇదంతా అని?
ఇలాంటి ఓపెన్ చెప్తున్నాడు ఎన్డీఏలో చేయడం తప్ప మన ఆప్షన్ లేదు. అంటే మేము గవర్నర్ ఉపయోగించి రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి 116 మంది ఎమ్మెల్యేలు ఉండి ఒక్కరే తక్కువ అని మా దగ్గర పట్టుకొచ్చి మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. అంటే ఈ తెలుగు ప్రజలు మరి టీడీపీకి జేజేలు పలుకుతారా ఈ పని చేస్తున్నందుకు? మీరు ఆలోచించండి. ఇక మంత్రుల పనితీరుపై నివేదికలు ఇకపై రహస్యంగా ఉంచాలి అని చెప్పి కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో కూడా ఒక వార్త వచ్చింది. మంత్రుల పనితీరు మార్చుకోవాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు వాళ్ళకి సూచించినట్టుగా. సార్ ఇంతకాలం ఇప్పటివరకు మనం చూసాం కదా సార్, కొంతమంది మంత్రుల పనితీరుపై అసంతృప్తి చాలా సందర్భాల్లో వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అదే మంత్రుల పనితీరు నివేదికలు రహస్యంగా ఉంచాలని ఎందుకు చెప్తూ ఉన్నట్టు? అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ల పనితీరు బాగుంది, మిగతా వాళ్ళందరూ దాదాపు అందరి పనితీరు బాగాలేదు. ఇది ప్రతిసారి చెప్పేదే కదా. ఇప్పుడు మంత్రులు ఇదొక నరేటివ్. అంటే పవన్ కళ్యాణ్ కూడా తప్పనిసరిగా చెప్పాల్సి వస్తుంది, లేకపోతే కూటమిలో ఇబ్బందులు వస్తాయని. లేకపోతే ఓన్లీ లోకేష్ పనితీరే బాగుంది అని చెప్పేవాళ్ళు. సో పవన్ కళ్యాణ్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. ఈ ముగ్గురుతో పాటు ఒక్కడో ఇద్దరు మంత్రులు కూడా కలుపుతున్నారు. అప్పుడప్పుడు అత్యధిక మంది మంత్రులు సరిగా పనిచేయడం లేదని వస్తుంది మీ రిపోర్ట్లు. ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదు, కలెక్టర్లు పనిచేయడం లేదు. మరి ఎవరు పనిచేస్తున్నారు? ఒక్క చంద్రబాబు నాయుడే పనిచేస్తున్నాడు, లోకేష్ పనిచేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా చేసినట్టు కనిపిస్తున్నాడు. ఇది ఈ నరేటివ్ బిలీఫ్ ఏమొస్తుంది పార్టీకి? దీనివల్ల ఏమవుతుంది? మంత్రుల పట్ల గౌరవం పోతుంది ఫీల్డ్ మీద. ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు కేర్ చేయడం లేదు, కలెక్టర్లు మంత్రులు కేర్ చేయడం లేదు. నాతో ఒకరిద్దరు మంత్రులు కూడా చెప్పుకున్నారు, సరే ఏంటి సార్ మా పరిస్థితి, మేము పనిచేస్తలేరు అని మా నాయకుడు ఎప్పుడు అనడము, ఆంధ్రజ్యోతిలో పేజ్ 1లో రావడము, వీకెండ్ కామెంట్లో రాధాకృష్ణ చెప్పడము, మేమన్నా కలెక్టర్ దగ్గరికి పోతే మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు, మేము ఎమ్మెల్యేల దగ్గరికి పోతే చిన్నచూపు చూస్తున్నారు, మంత్రులు సరిగా అసమర్థులు అనేటువంటి భావన కలుగుతోంది, మా గౌరవం పోతుంది సార్, మేము పేరుకు మంత్రులు మా గౌరవం మా పార్టీ తీసేస్తోంది అని వాళ్ళు బాధలు వ్యక్తం చేస్తున్నారు. మీరు అడిగారు ఎవరన్నా ఆఫ్ ద రికార్డ్ చెప్తారు మంత్రులు, మన జర్నలిస్టులు అందరితో మాట్లాడతారు కదా. అసలు మంత్రులు పనిచేయడం లేదు, మంత్రుల పనితీరు బాగాలేదని రోజు చెప్తే ఆ మంత్రుల కలెక్టర్లు ఎవరైనా విలువిస్తారు? నాకు చెప్పండి, అధికారులు విలువిస్తారా? ఐఏఎస్ అధికారులు విలువిస్తారు? సెక్రటరియట్లా నీ పని సంఖ్య లేదా మీ సీఎం చెప్తున్నాడు అంటారు. ఓ ప్రిన్సిపల్ తన దగ్గర పనిచేసే ప్రిన్సిపల్ కేర్ చేస్తారా? ఏం మాట్లాడతావా, నీవే మొన్ననే వాయించారు కదా మీ సారు, క్యాబినెట్ లో ఉతికి ఆరేసింది కదా అనుకుంటా లోపలైనా, పై కాకపోయినా, అవునా కదా? సో మరి ఎందుకు మరి వ్యూహం ఏంటంటే ఒక్క చంద్రబాబు లోకేష్ పనిచేస్తున్నారు అనే వ్యూహమా మరి? సో కారణాలు ఏదైనా మంత్రుల విలువను, ఎమ్మెల్యేల విలువను పదే చంద్రబాబు నాయుడు సమీక్షలో అనడము, మీకు రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ లో రాయడము, ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికల్లో రావడం, ఈ 3 జరుగుతున్నాయి. మీరు చూస్తానండి, లాస్ట్ 2024 మే నుంచి ఇదే పని 2 ఏళ్ళ నుంచిగా ఎన్నిసార్లు జరుగుతుందో చూడండి. తర్వాత ఎమ్మెల్యేలందరూ అవినీతి పనులు, మీకు కావాలి అధికారంలో తూలుతున్నారు. ఇలా అనేవరకు ఏమైతుందంటే ప్రతి ఎమ్మెల్యేని అనుమానిస్తున్నారు. ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలు అవినీతి పనులు కారు కదా, అందరు ఎమ్మెల్యేలు టీడీపీలో అవినీతి పనుల ఆస్తులు అమ్ముకునే ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, మనకు తెలుసు కదా. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. రాజకీయ నాయకులు అందరూ దొంగలు ఉంటారు ఎప్పుడు కూడా. మెజారిటీ ఉండొచ్చేమో కావచ్చు కానీ రాజకీయాల్లో, కానీ దెర్ ఆర్ సిన్సియర్ పొలిటీషియన్స్, ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో మీకు నేను బుచ్చయ్య చౌదరి ఉదాహరణ గురించి ఇద్దరు చెప్పాను. నాకు తెలిసినంత వరకైనా వాళ్ళ కుటుంబం 50 ఏళ్ల క్రితం కూడా ఇంకా రాసి కట్టే కుటుంబం. మీరు అడగండి బుచ్చయ్య చౌదరి ఆస్తులు లెక్క తీయండి, ప్రతి ఎన్నికలు తగ్గుతాయి ఆయనకు. ఎందుకు తగ్గుతాయంటే మరి అది ఆయన ఆస్తులు అమ్ముకుని పాపం ఎన్నికలు రాజకీయాలు చేస్తాను. ఇప్పుడు ఎవరన్నా వైసీపీ వాళ్ళైనా బుచ్చయ్య చౌదరి అవినీతి పరుడు అంటారు, ఛాలెంజ్ చేస్తా. బుచ్చయ్య చౌదరి అవినీతి పరుడు ఒక్క వైసీపీ నాయకుడు అనంగిన్నారా మీరు ఎప్పుడన్నా? ఇప్పుడు ఎమ్మెల్యేలంతా అవినీతి పరుడు అంటే మీరు ఆయన కూడా వస్తుంది కదా. ఎవరు ఎమ్మెల్యేలో చెప్పరు, పోనీ అదనే చెప్పండి, ఇంకో పలానా మంత్రులు పనిచేస్తలేరు, పలానా ఎమ్మెల్యేలు అవినీతి పాల్పడుతున్నారంటే కనీసం ఆ నియోజకవర్గాల ప్రజలు అనుకుంటారు, బయట వాళ్ళు అనుకోరు. ఇప్పుడు ఏమైతుందంటే ప్రతి ఎమ్మెల్యేని అనుమానంగానే చూస్తున్నారు ప్రజలు, పార్టీ లేని అనుమానంగానే చూస్తున్నాయి. ఇది మరి ఏ స్ట్రాటజీ నాకు అర్థం కాదు, కానీ ఇది సెల్ఫ్ డిఫీటింగ్ స్ట్రాటజీ. అండ్ ఇది సేమ్ జగన్ ఇదే పని చేశాడు, మీ మీద వ్యతిరేకత నా మీద వ్యతిరేకత లేదు, అందువల్ల మిమ్మల్ని మార్చేస్తా అని ఇటువంటి అటు మార్చారు, అటువంటి ఇటు మార్చారు. ఏం జరిగింది? గెలిచారా? 11 మంది గెలిచారు. అంటే అర్థం ఏంటి? అది ఎమ్మెల్యేల మీద వ్యతిరేక కాదు, జగన్ మీద వ్యతిరేకత అర్థమైంది కదా.
సో రాజకీయ కేసీఆర్ అదే పనిచేశాడు. ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత మాత్రమే నా మీద అనుకున్నారు, అంతా పబ్లిక్ అంతా నన్నే ముఖ్యమంత్రి అనుకుంటారు, చల్లడు అని చెప్పి అందరి పక్క పెట్టేసి సేమ్ ఎమ్మెల్యేకి ఇచ్చారు. ఏమైంది? కేసీఆర్ ఓడిపోలేదా? సో ఇది రాజకీయాలు ఇంత స్పష్టంగా గుణపాఠాలు ఉన్నాక కూడా ఇంకా మా వాళ్ళంతా అసమర్థులు, మా వాళ్ళంతా అవినీతి పనులు, మా వాళ్ళంతా సరిగా పనిచేయరు అంటే ఇది డిమారలైజ్ చేయడం కదా వాళ్ళను. మీరు ఏమన్నట్టు ఇంటర్నల్ గా చెప్పుకోవాలి, చూడవే నీ పని విధానం బాగాలేదు, ఇంప్రూవ్ చేసుకో, నీ మీద ఆరోపణలు వచ్చింది. ఇది బహిరంగంగా చెప్పుకుంటే సో నీకు ఏముంటది? ఆల్రెడీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఎంపీ పైన ఆరోపణలు చేస్తే ఇంతవరకు ఏం లేదు. మీరు తులూరు ఎమ్మెల్యే కొలుకుపోయి ఆరోపణలు చేశారు కదా, కేసు నుంచి ఇంతవరకు ఏం యాక్షన్ జరిగింది అంటే ఆయన ఆరోపణలు నిజమన్నట్టే కదా. జనం ఏమనుకోవాలి? ఇప్పుడు ఆయన మీదన్నా చర్య తీసుకోవాలి, ఈయన మీదన్నా చర్య తీసుకోవాలి. దుబాయ్ చచ్చాక నేనే ఆ చర్య తీసుకుంటాను జనం అని చెప్పి ఎన్ని రోజులైంది? ఆ డిసిప్లినరీ కమిటీ ముందు వచ్చా రిపోర్ట్ ఇచ్చారు, అదేమైనా జరిగిందా? ఇంత ఓపెన్ గా జరుగుతున్నాయి ఇవన్నీ పార్టీ నీకు దెబ్బతీయవా? నీకు ఇప్పుడు మరి స్థానిక ఎన్నికల్లో ఇంపాక్ట్ ఉంటుంది అని ఇప్పటికైనా మేము సీక్రెట్ గా ఉంటాం, అది పార్టీకి శ్రేయస్కరం. ఇది బహిరంగంగా చెప్పుకోవాల్సిన అంశం కాదు. సో ఎక్కడైనా దట్ ఇస్ ఇంటర్నల్ మ్యాటర్. సో పార్లమెంటరీ డెమోక్రసీలో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, సమిష్టి బాధ్యత. మంత్రులందరూ పనిచేయకపోతే నాయకుడు సీఎం పని విధానంపై కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇఫ్ యూఆర్ గుడ్ లీడర్ అందరూ పనిచేయాలి. నేను చాలా గొప్ప నాయకుడు, ఎవరు పనిచేస్తున్నారంటే ఎట్లా? నీ టీంలో నా టీంలో ఎవరు పనిచేయరు, అందరు వేస్ట్ ఫెలోస్, కానీ నేను మాత్రం గ్రేట్ లీడర్. అది సాధ్యం. అది కెన్ ఇట్ బి పాసిబుల్? దట్ లీడర్షిప్ క్వాలిటీస్ లో మొదటిది ఏంటంటే తన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ సమర్థవంతంగా పనిచేయించడమే లీడర్షిప్ కుండా మొదటి క్యారెక్టర్ కదా. సో మరి ఎందుకు ఈ స్ట్రాటజీ ఏంటో ఎవరికి అర్థం కాదు స్ట్రాటజీ. థ్యాంక్ యూ సో మచ్.